మన జీవితంలో కొన్నిసార్లు మనం చాలా అలసిపోతాం. పనుల భారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులో బాధ, ఇవన్నీ కలిసి మన హృదయాన్ని భారంగా చేసేస్తాయి. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, ఈ బాధని ఎవరికని చెప్పుకోవాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు. మత్తయి సువార్త 11:28లో యేసు ఇలా అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు చెబుతున్నాడు, నీ సమస్యల ద్వారా, నీ కన్నీళ్ల ద్వారా, నీ బాధ ద్వారా నేను నీకు విశ్రాంతినిస్తానని. ప్రపంచం కొన్నిసార్లు మనలను అర్థం చేసుకోవచ్చు, మన చుట్టూ ఉన్నవారు కూడా మన బాధలను పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. కానీ యేసు మన హృదయాన్ని పూర్తిగా తెలుసుకొని ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు భారంగా అనిపిస్తుందా? మీ హృదయం అలసిపోయిందా? యేసు చెప్పిన ఈ మాట గుర్తుంచుకోండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆయన దగ్గరకు ప్రార్థనలో రండి, ఆయన మీకు నిజమైన విశ్రాంతినిస్తాడు.